ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నాం పిరమిడ్ మనం ఎప్పుడైతే మన ఎన్వైరన్మెంట్ కి తీసుకొస్తామో ఆ పిరమిడ్ ఒక ఫ్రీక్వెన్సీ క్రియేట్ చేస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కానీ, జియోపాథిక్ స్ట్రెస్ కానీ, ఇలాంటి అట్లీస్ట్ ఈ ఫ్రీక్వెన్సీస్ ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఆ పిరమిడ్ షేప్ అనేది. సో ఆ రూమ్ లో ఒక పిరమిడ్ పెట్టుకోవడము, మన ఏదైతే ధ్యానం చేస్తామో అక్కడ పిరమిడ్ పెట్టుకోవడము. దెన్ ద సెకండ్ నాకు డెఫినెట్ గా బెనిఫిట్ అయింది ఏమొచ్చిందంటే, ఒక అగర్బత్తి కానీ అట్లా ఆ స్మోక్ ఎలిమెంట్ మనం న్యాచురల్ది, కెమికల్ది కాదు, న్యాచురల్ది. మనం అగర్బత్తి అది తెచ్చుకుంటా ఇమ్మీడియట్ గా ఆ స్మెల్ కే మన గ్రౌండింగ్ అయిపోతుంది. సో వి గ్రౌండ్. సో ఏదైతే మనం మెడిటేషన్ రూమ్ లో చేస్తున్నామో అక్కడ కొంచెం ప్రిపరేషన్ అన్నమాట. ఎలా అయితే మనం పడుకోవడానికి వెళ్తే బెడ్ ప్రిపేర్ చేసుకుంటాం, రిలాక్స్ అవుతాం. సో బాడీకి కూడా ఒక సిగ్నల్ వెళ్ళిపోతుందా ఇప్పుడు పడుకునే టైము అని. సో అలాగే ధ్యానానికి కూడా మనం ఒక సిగ్నల్ ఇవ్వచ్చు మన బాడీకి. ఆ అగర్బత్తి అలా స్టార్ట్ చేయంగానే ఆ స్మెల్ కి బాడీకి సిగ్నల్ వెళ్ళిపోవాలి, మైండ్ కి. అరే ఇప్పుడు ధ్యానం ఒక టైం అనేది ఒకటే పెట్టుకున్నారనుకోండి, అది ఇంకా మనం మైండ్ కి ట్రైన్ అయిపోతుంది. వీఆర్ ట్రైనింగ్ అవర్ మైండ్. సో అగర్బత్తి అనేది ఒక స్మెల్ ని యాక్టివేట్ చేయడం, పిరమిడ్స్ పెట్టుకోవడం, మంచి మ్యూజిక్, డెఫినెట్లీ మ్యూజిక్, రిలాక్స్డ్ గా. సో అగైన్ ధ్యానం అంటే ఆసనాలు కాదు, ఇలా స్ట్రిక్ట్ గా కూర్చోవాల్సిన అవసరం లేదు. మంచిగా బ్లాంకెట్ తెచ్చుకొని ఒక ఐ మాస్క్ కూడా హైలీ రికమెండెడ్. మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఒక ఐ మాస్క్, ఎందుకంటే లైట్ లేకపోతే మనకి ఇన్ఫర్మేషన్ తక్కువ వెళ్తుంది మన మైండ్ కి. సో ఈవెన్ పడుకునేటప్పుడు కూడా మనం డార్క్ గా చేసుకొని పడుకుంటే మెలటోనిన్ క్రియేట్ అవుతుంది బ్రెయిన్ లో. లైట్ ఉంటే మెలటోనిన్ క్రియేట్ అవ్వదు. సో అందుకే నిద్ర సరిగా రాదు. సో పడుకునే ముందర కూడా 30 minutes ముందర మనం ఫోన్ చూడకూడదు. లైట్ అంత డార్క్ గా చేసుకొని పడుకుంటే ఇట్స్ మోర్ ఎఫెక్టివ్. ఈవెన్ ఫర్ మెడిటేషన్ రూమ్ డార్కెన్ చేసుకోవడం, ఒక ఐ మాస్క్ పెట్టుకోవడం, ఒక స్పెసిఫిక్ గా ఒక స్పేస్ పెట్టుకొని అక్కడ అంతా దెన్ క్లీన్ గా పెట్టుకోవడం. కొంచెం క్లెన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్ అంటాం మనం. సో ఆ ఏరియాని క్లీన్ గా పెట్టుకొని ఒక ఇన్వైటింగ్ గా పెట్టుకుంటే ఆ ఏరియాని, ఇట్ విల్ బి మన బ్రెయిన్ కి అది అలా చూడంగానే ఆ మెడిటేషన్ చేయాలి అనే అలా అనిపిస్తుంది మనకి. సో ఎన్వైరన్మెంట్ సెకండ్ థింగ్. ఓకే ఓకే. మరి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మీరు చెప్పారు మార్నింగ్ టైం ఈజ్ బ్రహ్మముహూర్తం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైం అని చెప్తున్నారు కదా. ఆ టైంలో అందరు కూడా ప్రశాంతంగా అందరూ పడుకుంటారు, డీప్ స్లీప్ లో ఉంటారు. మనం మాత్రం లేచి పొద్దున్నే ఫ్రెష్ మైండ్ తోటి కొంచెం చేస్తుంటే మనకు ఆలోచన తక్కువ వస్తుంటాయి అంటారు కదా. సో దేనికి ముందు కొంతమంది అంటుంటారు అంటే, మెడిటేషన్ చేసేటప్పుడు చేసే కన్నా ముందు అంటే పత్రిజీ గారు చెప్పారు కొన్ని వీడియోస్లలో, ఒక బుక్ పక్కన పెట్టుకోండి, కొంచెం మంచి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి, ఒక వాటర్ కూడా పక్కన పెట్టుకోండి అని చెప్తారు. అవన్నీ తప్పనిసరిగా చేయాల పని అంటే దానివల్ల మనకు వచ్చే లాభాలు ఏంటంటారు? ఎందుకు బుక్ పెట్టుకోవాలి? ఇన్ఫాక్ట్ నేనైతే చిన్నప్పుడు బుక్ దిండు కింద పెట్టుకొని పడుకునేదాన్ని. అండ్ ఆ బుక్ లో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అయ్యేది ఇన్ఫాక్ట్. సో బుక్ తో మనం ఆ కనెక్షన్, అది ఇట్స్ అ కాన్షియస్నెస్ కనెక్షన్. సో ఎప్పుడైతే ధ్యానం చేయంగానే బుక్ దిండు కింద పట్టుకొని, అప్పుడు ఎగ్జామ్స్ అవన్నీ ఉండేది కదా, సో చదవాలంటే బద్ధకం. సో ఇవన్నీ టెక్నిక్స్ యూజ్ చేయడం అన్నమాట, హౌ టు రీడ్, హౌ టు పాస్ ఎగ్జామ్స్ అంటే. అండ్ ఇట్ యూస్ టు వర్క్. పొద్దున్న లేవంగానే ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వడం. ఇన్ఫాక్ట్ నేను డ్రీమ్స్, లూసిడ్ డ్రీమింగ్ అని చదివాను అనమాట. మనం ఐనో ఈ టాపిక్ వేరే వెళ్తుంది, బట్ కార్లెస్ కాస్టనర్ ఒక బుక్ రాశాడు, ఆర్ట్ ఆఫ్ డ్రీమింగ్ అని.
సో ఆ ఆర్ట్ ఆఫ్ డ్రీమింగ్ బుక్ గురించి చాలా అప్పుడు 90s లో మాట్లాడుకునే వాళ్ళం ఈ బుక్ గురించి. సో అఫ్ కోర్స్ అప్పుడు ఆ పిల్లలు ఎక్కువ మంది ఉండే ఆ గ్రూప్స్ లో. సో మరి చదవడానికి ఎలా ద బెస్ట్ వే చదువుకోవడానికి ఎలా అంటే ఆర్ట్ ఆఫ్ డ్రీమింగ్ లో లూసిడ్ డ్రీమింగ్, అప్పుడు ధ్యానం చేసిన తర్వాత కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఎలా మనం డ్రీమ్స్ లో అవేర్ గా ఉండాలి అని. అవేర్ గా ఉండి నేను డ్రీమ్స్ లోనే చదువుకున్నాను, ఎగ్జామ్స్ రాశాను, డ్రీమ్స్ లోనే కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను, డ్రీమ్స్ లోనే స్విమ్మింగ్ నేర్చుకున్నాను, ఇవన్నీ డ్రీమ్స్ లో నేర్చుకున్నాను. సో లూసిడ్ డ్రీమింగ్ అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్. అండ్ ఎస్పెషలీ ధ్యానం తర్వాత మనం ఈ ఈ ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ సో మనం ఏదైనా నేర్చుకోవాలి అనేది ఫాస్ట్ అయిపోతుంది. ఇట్స్ చాలా ఎక్స్పెరిమెంట్. మీరు లూసిడ్ డ్రీమింగ్ అండ్ యూట్యూబ్ లో ట్రై చేస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది దీని గురించి. ఇట్స్ అ ప్రాక్టీస్. అది చాలా లాట్ ఆఫ్ పీపుల్ డూ అండ్ ఎక్స్పెరిమెంట్. మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఓకే, వెరీ గుడ్. అట్లాగే ఎట్లాగా బుక్ పేరు వచ్చింది కాబట్టి మరి ఇంకేమైనా బుక్స్ మీరు సజెషన్ చేస్తారా? ఇప్పుడు అందరూ కూడా అంటే చాలా వరకు బుక్స్ చదవటం కూడా కొంచెం ఇబ్బంది. ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు టైం అనేది ఉండట్లేదు. ఒక దానికోసం ఫోన్ ఓపెన్ చేస్తాము, ఏదో చూస్తుంటాము, తర్వాత అసలు యాక్చువల్గా పర్పస్ అనేది మర్చిపోతుంటాము. సో కొంచెం బుక్స్ అనేది మనకు కొంచెం డైవర్ట్ కూడా చేస్తుంది. ఫోన్ ఓపెన్ చేస్తే మనం అనుకుంటాము, బట్ మీరు ఏమైనా బుక్స్ సజెషన్ చేస్తారు? ఆ బుక్స్ చదవటం వల్ల కూడా మనకు బుక్ ద్వారా కూడా చాలా మంది పత్రిజీ గారు చెప్తారు, సార్ ఎన్నో వేలు లక్షల బుక్స్ చదవాలని చెప్పి. సో మీరు ఏమైనా మాకు బుక్స్ సజెషన్ చేస్తారా ఇప్పుడు? ఐ మీన్ చాలా చాలా బుక్స్ ఉన్నాయి బిగినర్స్. ఇప్పుడు మీరు బిగినర్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ బుక్స్ చదివేది డెఫినెట్లీ యూ కెన్ హీల్ యువర్ లైఫ్ బై లూయిస్ హే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిగినర్. అందరూ చదవాలి, ఫస్ట్ దాంతో మొదలెట్టాలి. యూ కెన్ హీల్ యువర్ లైఫ్. అలాగే మెనీ మాస్టర్స్ మెనీ లైఫ్స్, బ్రైన్ వైస్ది. నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్స్, 4 Agreements, ఫేవరెట్ బుక్. అలాగే అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, దీనా మరియం. కొంచెం అడ్వాన్స్ గా వెళ్ళాలి అంటే రామ్తా గాని, ఇమ్మోర్టల్ టాక్స్, లేదా ఐ మీన్ సైంటిఫిక్ గా వెళ్ళాలి అంటే జో డిస్పెన్జా, దాంతో మొదలెట్టచ్చు. బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్. కొత్త బుక్ వచ్చింది బై ద వే, ద లా ఆఫ్ అటెన్షన్ బై ఆర్జే స్పీనా. కొత్త బుక్ మొన్ననే రిలీజ్ అయింది.